ఘోష్ గారు. ఏమండే సార్ నమస్తే సార్, నా పేరు హేమమాలిని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అవ్వద్దు సార్, అదే నా పేరు. అయితే టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు కదా, ఇందాకే మీరు చెప్పారు కథే హీరో నేను కాదు, నేను కథలో ఒక మెయిన్ పాత్రధారుణ్ణి అని. ఎంత మెయిన్ పాత్రధారుడు అయినప్పటికీ కూడా ఒక టైటిల్ రోల్ని ప్లే చేయడం, ఆ టైటిల్ కార్డ్ని భుజాల మీద వేసుకుని నడిపించడం ఎలా ఉంది సార్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఫీలింగ్? ఇప్పుడు దాకా మీరు చేసినవన్నీ కూడా జస్ట్ మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద సపోర్ట్ చేస్తూ చాలా చేశారు, చాలా పాత్రలు చేశారు. మరి టైటిల్ కార్డ్ పాత్ర మోయడం అనేది ఎలా ఉంది? నాకేమనిపించలే, నేను మామూలుగా చేస్తున్నాను ఎప్పటిలాగానే. క్యారెక్టర్ని అర్థం చేసుకుని ఈయన ఏమాచేస్తున్నా నా దగ్గర నుంచి ఈ క్యారెక్టర్ ద్వారా ఎట్లా చేయాలనుకుంటున్నాడు అనేది చేస్తున్నాను తప్పితే నేను దీంట్లో మెయిన్ క్యారెక్టర్ కాబట్టి అద్భుతంగా చేయాలి, దాన్ని అట్ట చేయాలి ఇవన్నీ లేనిలేదు అసలు. సార్ బేసిక్గా ఒక క్యారెక్టర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ ఎలిమెంట్స్ని మీరు బాగా అబ్జర్వ్ చేసి ఈ క్యారెక్టర్ నేను చేస్తాను అని మీరు ఫార్వర్డ్ అవుతారు? అంటే నాకు నచ్చాలా ముందల, అదే సార్, ఏ అంశాలను చూస్తారు ఎక్కువ? నాకు ఫస్ట్ నుంచి కూడా విలన్ అంటే భలే ఇష్టం, క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే భలే ఇష్టం. ఎందుకంటే నేను నడిచి వచ్చిన దారి కానీ విస్తృతమైన జనబాహుళ్యంతో ప్రయాణం చేసినవాడిని. 24 గంటలు పెద్ద గాలివాడిని కాబట్టి 24 గంటలు జనాలతో తిరిగేవాడిని, జనాల్లో ఉండేవాడిని. కొంచెం కొద్దో గొప్ప కమ్యూనిస్ట్ పార్టీలో సాంస్కృతిక దళాల్లో పనిచేసినవాడిని. సో జనాలతో తిరిగే సంబంధాలు ఉంటాయి కాబట్టి, మనుషుల మధ్య రకరకాల మనస్తత్వాలు ఉన్న మనుషులు ఉంటారు కాబట్టి ఆ క్యారెక్టర్లు అన్నీ కూడా నాకు మైండ్లో ఉన్నాయి. అటువంటి క్యారెక్టర్లు దొరికితే ఆ మనుషులను గుర్తుకు తెచ్చుకుంటా, నేనైతే ఎట్ట చేయగలను అనే దాంతో చేస్తుంటా నేను. చాందిని గారు, సో హాయ్. సో మిమ్మల్ని నేను ఫ్రమ్ మధురం షార్ట్ ఫిలిమ్స్ నుంచి స్టిల్ ఇప్పుడు దాకా లైక్ మ్యూజిక్ షాప్ మూర్తి వరకు చూస్తూనే ఉన్నాం. యు ఆర్ లైక్ జమ్ ఇన్ తెలుగు అమ్మాయిలు అని చెప్తాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అమ్మాయిలు రావడమే చాలా తక్కువ, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా చాలా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. సో హౌ యూ ఫీల్ దిస్ డ్రాస్టిక్ చేంజ్ ఫ్రమ్ మధురం టు ఇక్కడ దాకా? అంటే 10 years అయిందని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ మీకు కూడా అజయ్ ఘోష్ గారికి అడిగిన క్వశ్చనే, హౌ యూ చూస్ ద క్యారెక్టర్? మీ దాకా ఒక క్యారెక్టర్ అంటే చాలామంది చెప్తున్నారు చాందిని చూస్ చేసుకునే రోల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, అందరూ చేసేదట్టయితే చూస్ చేసుకోదు, నాట్ అబౌట్ గ్లామర్, నాట్ అబౌట్ రొమాన్స్, ఇవేమి కాదు, తను చూస్ చేసుకునే డిఫరెంట్గా ఉన్నాయంటారు. హౌ యుల్ సీ ఒక కథ మీ దగ్గరికి వస్తే వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ యుల్ వాచ్ ఫస్ట్? చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి, దాంట్లో గుర్తున్న వరకు ఆన్సర్ చేస్తే ఏమైనా మిస్ అయితే మీరు మళ్ళీ నాకు క్వశ్చన్ రిపీట్ చేయండి. ఫస్ట్లీ రోల్స్ ఎలా చూస్ చేసుకుంటా, ఏం చూస్తాను అడిగారు. బేసిక్లీ ఒక రెగ్యులర్ ఫార్మాట్ రోల్స్ ఇవి అవి ఆ స్పేస్ ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినా ఐఎమ్ కంపీటింగ్ ఫర్ అ జాబ్ వేర్ 10 other people ఆర్ ఆల్రెడీ దేర్. సో ఒక నీష్ ఉంది మన, ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ట్యాప్డ్, ఎస్పెషలీ ఒక ఫీమేల్ యాక్టర్స్లో. ఆ నీష్ థ్యాంక్ఫుల్లీ నాకు అంటే నాకు సినిమాల మీద ఉన్న ఒక పిచ్చి ఇష్టం వల్లే నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్వైవ్ అవ్వగలిగాను. అండ్ ఆల్సో నా క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యింది. సో బేసిక్లీ ఈ ప్రాసెస్లోని నేను రియలైజ్ అయ్యాను, ఈ నీష్ అనేది ఇక్కడ ఎంటీ ఉంది స్పేస్, ఈ స్పేస్ ఎవరు ట్యాప్ చేయట్లేదు, ఎస్పెషలీ ఫీమేల్ యాక్టర్స్లో. మేల్ యాక్టర్స్లో చాలా మనకి ఇది ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మేబీ నేను మేనిఫెస్ట్ చేశాను, దేవుడి దయ ఏంటో తెలీదు, కానీ నాకు అలాంటి సినిమాలు రావడం మొదలయ్యే. ఫస్ట్ రెగ్యులర్ ఫార్మాట్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ నాట్ గివింగ్ మీ హ్యాపీనెస్. నాకేంటంటే దాంట్లో నుంచి ఆనందం రావట్లేదు, ఒక సాటిస్ఫాక్షన్ లేదు, అండ్ కాన్స్టెంట్గా ఒక కమర్షియల్ అప్రూవల్ కోసం చూస్తున్నా. సో ఇలాంటప్పుడు ఒక ఒక కలర్ ఫోటో, నేను చేసిన వెబ్ సిరీస్ అవనివ్వగానే, సో వీటన్నిటిని ఇప్పుడు మొన్న వచ్చిన గామి, వీటన్నిటిలోని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉండేటప్పటికి అది స్టార్టింగ్లోని ఇట్ వాజ్ అ వెరీ, అంటే ఎన్నో ఒక 10 సినిమాలు రిజెక్ట్ చేస్తే ఒక సినిమా ఇలా వచ్చేది, ఒక 20 సినిమాలు రిజెక్ట్ చేస్తే ఇలాంటి ఒక సినిమా మన వైపు వచ్చేది. ఆల్సో అంటే ఒక 20 సినిమాలు సాక్రిఫైస్ చేస్తున్నా, ఒక వర్కింగ్ యాక్టర్గా ఒక 20 సినిమాలు పోగొట్టుకోవడం అంటే ఇట్స్ అ బిగ్ డీల్. సో అది ఆ సాక్రిఫైస్ చేస్తే దట్ ఆల్సో మీన్స్ కొంతకాలం పని లేకుండా ఉండాలి. బట్ నాకేం కావాలో నాకు ఆ టైం క్లారిటీ వచ్చింది కాబట్టి నా మనసు లేకపోతే నేను చేయలేను సినిమా. సో ఆ టైంలోని నాకు వచ్చిన ఆ క్యారెక్టర్స్ నేను చూస్ చేసుకోవడం జరగడం వల్ల ఒక యూనిక్నెస్ కనిపించింది.
ఓవర్ టైం కొన్ని సినిమాలు చేసిన తర్వాత అది జనరల్ ఆడియన్స్ కానీ మీడియా వాళ్ళందరికీ ఒక ఐడియా వచ్చింది, ఓకే తను వేరే వేరే క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటుందని. సో అది ఇప్పుడు ఏంటంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ ఉండే కానీ ఫస్ట్ నేనే గుర్తు వస్తున్నాను, అంటే నేను చెప్పట్లేదు, వన్ ఆఫ్ ద నేమ్స్లో నేను గుర్తు రావడం జరుగుతుంది. కాబట్టి అది నా వరకు వస్తే నేనైతే వదలను వెంటనే. కొంచెం డిఫరెంట్ ఉండే, ఎస్పెషల్లీ ఏంటంటే నాకు స్టోరీలోని సోల్ చాలా ఇష్టం, ఇంపార్టెంట్ నాకు. స్టోరీలో సోల్ ఉందా లేదా ఏదో కథ చెప్పినట్టు చెప్తున్నారా అని. సో ఆ సోలు, ఆ ఇమోషనల్ కనెక్ట్ ఉందంటే అది ఆ క్యారెక్టర్ లో ఎన్ని షేడ్స్ ఉన్నా సరే ఐఎమ్ రెడీ టు డూ ఇట్. ఎందుకంటే ఒక పాజిటివ్ యాంగిల్లోనే చూడాలి, ఇదిగానే చూడాలి అనే ఒక మైండ్ సెట్ లేదు. దట్ ఈస్ వై ఐ హావ్ డన్ ఝాన్సీ కూడా. ఇట్ డజంట్ మ్యాటర్ నాకు వేరియేషన్ ఉందా లేదా, ఎందుకంటే నేను అదే చేస్తే మీరు చూడటానికి మీకు బోర్ కొడుతుంది, చేయటానికి నాకు బోర్ కొడుతుంది, నేను కూడా ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నా. సో థ్యాంక్ఫుల్లీ ఇలా వర్కౌట్ అయ్యింది నాకు. ఏదైనా ఇంకేదైనా ఈ టైప్ ఆఫ్ జోనర్ చేయాలి అని ఏమన్నా ఉన్నాయా? లైక్ నాకు ఒక స్పోర్ట్స్ బయోపిక్ చేయాలని ఎప్పటి నుంచో ఒక ఆశ. లైక్ నేను ఒక టెన్నిస్ ప్లేయర్ని, సో ఐ వాంటెడ్ టు డూ లైక్ మేబీ అలా. స్పోర్ట్స్ అనేది నా లైఫ్లో చాలా ఇంటిగ్రల్ పార్ట్, చిన్నప్పటి నుంచి వెరీ ఇన్వాల్వ్డ్ ఇన్ స్పోర్ట్స్. సో నాకు ఏంటంటే అది ఒక టేకింగ్ 2 ప్యాషన్స్ అండ్ బ్రింగింగ్ దెమ్ టుగెదర్ వుడ్ బి స్పోర్ట్స్ బయోపిక్. సో అలాంటి సినిమా చేయాలనే ఒక ఆశ అయితే నాకు ఉంది. భానుచంద్ర గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గ్యాప్ తర్వాత మీరు వచ్చారు అని అనిపిస్తుంది మా అందరికీ కూడా. అండ్ ఈ రోల్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు అనిపించిన ఫస్ట్ థాట్ ఏంటి సార్? అంటే కొంచెం గ్యాప్ తర్వాత అందరినీ కలుస్తున్నారు కదా, సో తెలుగు ఆడియన్స్ని ఏమనిపించింది ఫస్ట్ మీకు మీ దాకా ఈ రోల్ రాగానే? ఫస్ట్ ఏదో మామూలు ద యూజువల్ ఫాదర్ అనుకున్నాను. బట్ చాందినీ చౌదరి గురించి విన్నాను కాబట్టి, చాందినీ చౌదరి, అజయ్ ఘోష్ గారు ఇద్దరు పనిచేస్తున్నారంటే వాళ్ళు సాధారణమైన సబ్జెక్ట్ ఏదో వాళ్ళు ఒప్పుకోరు, దిస్ మస్ట్ బి సంథింగ్ డిఫరెంట్ అనుకున్నాను. అనుకుని నా క్యారెక్టర్ అనేది మామూలు ఫాదరే అనుకున్నాను. బట్ మన డైరెక్టర్ శివ తోటి we had a small discussion and my impression about the whole film changed. And the cameraman, his work is ఇందాక చాందిని చెప్పినట్టు ఎక్స్ట్రాడినరీ వర్క్. తమ్ముడు ఘోష్ చెప్పినట్టు బ్యూటిఫుల్ ఎక్సలెంట్ జాబ్ ఇస్ డన్. డైరెక్టర్కి ఏం కావాలో అది అర్థం చేసుకుని అట్లాగే చూపించాడు. అండ్ వెన్ యూ సీ ద ఫిల్మ్ ఇట్ డజంట్ లుక్ లైక్ ఎ ఫిల్మ్. మన కళ్ళ ఎదురుకుండా టక్కన ఏదో ఒక సంఘటన ఏదో జరిగితే చూసి అలా బెత్తరపు చూస్తామే, ఆ ఫీలింగ్ అనిపించింది అనమాట. సో ఐ ఫీల్ అంటే ఇందాక చెప్పాను కదా నేను, ద ఈగో, ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ ఆర్ ఫాదర్ అండ్ డాటర్ అనేది మీరు ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అంటే మేము ఒక్క సినిమా గురించి మేము చెప్పకుండా చూసిన వాళ్ళు చూసిన వాళ్ళు చెప్తే అది ఇంకా బాగుంటుంది. బికాజ్ ది సబ్జెక్ట్ కంటైన్స్ ద రియల్ ఫీలింగ్స్ ఆఫ్ ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాట్ ఓన్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీస్, పూర్ ఫ్యామిలీస్, అన్నింటిలో కూడా ఎప్పుడు దిస్ జనరేషన్ గ్యాప్ రావడంలో ఫాదర్ అండ్ సన్ కానీ, ఫాదర్ అండ్ డాటర్ కానీ భేదాలు బాగా పెరిగిపోయినాయి. ఇఫ్ యూ సీ ద ఫిల్మ్ యూల్ అండర్స్టాండ్, ఓహో ఇదా. డైరెక్టర్, ద ఫస్ట్ క్రెడిట్ గోస్ ఎంటైర్లీ టు ద డైరెక్టర్. స్టోరీ ఫస్ట్, నెక్స్ట్ డైరెక్టర్, అండ్ అఫ్ కోర్స్ ఆల్ ద ఆర్టిస్ట్స్. దర్ ఆల్ వెరీ గుడ్ అండ్ దే డన్. డైరెక్టర్ ఏమనుకున్నాడో అట్లాగే దించేశారు. సో ఐ ఫీల్ దిస్ ఫిల్మ్ డిఫరెంట్. ఇటువంటి ఫిల్మ్స్ ఎక్కువ తెలుగు ఫిల్మ్స్ వస్తే డెఫినెట్గా మనం కూడా మలయాళం, తమిళ్ కాదు, మనం తెలుగే ఫస్ట్. అన్నిట్లో హీరోయిన్స్లో కానీ హీరోస్లో కానీ తెలుగు ఎలా నెంబర్ 1 వచ్చిందో, ఈ సబ్జెక్ట్స్ ఎన్నుకోవడంలో కూడా ఇటువంటి సబ్జెక్ట్స్ వస్తే డెఫినెట్లీ తెలుగు విల్ బి ది అల్టిమేట్ లాంగ్వేజ్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్. సో అది నేను కోరుకుంటున్నాను. అలా జరుగుతుంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. ఇప్పుడు కూడా ప్రేక్షకులు ఇదివరకులా కాదు, 4 స్టెప్పులు ఏంటండి, 4 ఫైట్లు ఏంటి, నాకు కామెడీ లేదేంటండి, అలా కాదు. ఇవాళ ది స్టోరీ బాగుంటే, క్యారెక్టర్స్ బాగుంటే, ఒక అద్భుతమైన క్యారెక్టర్ 2 సీన్స్ చేసినా కూడా అబ్బా అది హీరో అయింది కదా, 2 సీన్స్ తినేసాడే అన్న లెవెల్కి వచ్చారు, ఆడియన్స్ ఎదిగారు. సో ఐ ఫీల్ ఇట్ విల్ బీ డిఫరెంట్, ఇట్ విల్ బీ గుడ్. సో డైరెక్టర్ శివ గారికి, సో మీరు ఈ కథ రాసుకున్నప్పుడే అజయ్ ఘోష్ గారు అనుకున్నారా? అంటే 3 years పాటు ఆయన కోసం వెయిట్ చేసి మరి ఈ స్టోరీకి ఆయనే ఉండాలి కన్ఫర్మ్గా హీరో అనుకున్నారు? అంటే రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, ఇలా చాలామంది ఉన్నారు సీనియర్ యాక్టర్స్, వాళ్ళందరినీ పక్కన పెట్టి 3 years పాటు ఈయన కోసం వెయిట్ చేయడానికి రీజన్ ఏంటంటారు? ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన యాక్టర్స్ ఉన్నారు కదండి, వాళ్ళందరూ చాలా రోల్స్ చేసేసి ఉన్నారు.
అంటే ఒక ఆడియన్ వాళ్ళు ఫోటో చూడగానే ఒక పోస్టర్ చూడగానే వాళ్ళు డిసైడ్ చేస్తారు మొత్తం కథని. సో అంత తెలివైన వాళ్ళు మన వాళ్ళు. సో ఇప్పుడు అజయ్ ఘోష్ గారు వచ్చేసరికి ఆయనలో ఉన్న పర్ఫార్మర్ని అంటే దేర్ ఆర్ మల్టిపుల్ యాంగిల్స్ ఒక యాక్టర్కి. సో అది ఈ యాంగిల్ అనేది మనం చూడలేదు, అది నాకు కనపడింది అక్కడ ఈయన చేయగలడం అని. సో దానివల్ల నేను ఫస్ట్ ఆయన్ని ఆప్ట్ చేసుకుంటాం జరిగిందండి. సో ఇంకో సెకండ్ థింగ్ వచ్చేసరికి అంటే ఆయన ఏ సీన్ అయినా లేకపోతే ఏ రోల్ అయినా సరే ఇమీడియట్గా దాంట్లోకి వచ్చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. ఒక సీన్ ఒకటి చేస్తున్నాము, అది ఆయన ఫనీ సీన్ అనుకున్నారు, ఆ డైలాగ్స్ కూడా అలానే అంటే దాన్ని మార్చేసుకున్నారు. కాదండి ఇది అది కాదంటే టక్కునే స్విచ్ అయిపోయారు. అంటే అదే మళ్ళీ అదే టేక్ ఓకే అయిపోయింది, దానికోసం మళ్ళీ మూడు మార్చుకుని ఇవన్నీ ఏం లేదు. అంటే ఆయన అంత బాగా చేయగలరు ఆయన యాక్టింగ్. సో ఫస్ట్ నాకు అది నచ్చిందండి ఆయన. సో నా రోల్లో కూడా ఆయన చాలా బాగా ఫిట్ అవుతారు అని అనిపించింది. సో నేను యాక్చువల్గా అనుకున్నది ఏదైతే ఉందో నాకు 100 కాదు 200% వచ్చిందండి. సో అజయ్ ఘోష్ గారు, సో అంటే మీరు ఎంగేజ్లో ఉన్నప్పుడు ఆమని లాంటి వాళ్ళని తెరపై చూసి ఇలాంటి భార్య ఉంటే బాగుండని ఎక్కడో మీకు అనిపించి ఉండొచ్చు. చాలా మూవీస్ అట్లాంటివే ఉంటాయి ఆమని గారివి. సో ఈరోజు ఒక సీనియర్ యాక్టర్గా మీ పక్కన వచ్చి చేయడం భార్యగా ఎట్లా అనిపించింది మీకు? నాకు నిజ జీవితంలో అట్లాంటి భార్య ఉంది. మా సాంబలక్ష్మి మామూలుగా గీల ఏంది. నేను ఈ రోజున ఈ స్థాయిలో ఉండడానికి ఆమె పాత్ర చాలా ఉంది. నేను ఇక్కడికి వచ్చి వేషాల కోసం ప్రయత్నాలు చేస్తా, ఇక లేంటే వాళ్ళు కొంచెం మళ్ళీ ఆ పనులకి వెళ్తా, ఆమె మళ్ళీ అక్కడ కుటుంబాన్ని పోషించుకోవడానికి పనులకి వెళ్ళి చాలా చాలా పనులు తీసుకుంది ఆమె. అట్లానే ఒకనొక టైంలో అయితే నాకు బాగా గుర్తు, నా వల్ల కావట్లేదులే సాంబా అంటేను, అయ్యో పొయ్యో తేల్చుకోనరా నువ్వు, ఏం పర్లా నేను ఉండడానికి పిల్లకాయల దగ్గర, నువ్వు తేల్చుకో. మళ్ళీ వెనక్కి వచ్చి వీళ్ళందరికీ ఏం చెబుతావు సమాధానం, నువ్వు చెబుతావు నేను చెప్పలేను, తేల్చుకోనరా, వెళ్ళకుండానే ఉండవు, వెళ్ళావుగా. అట్లాంటి పెళ్ళాలు దొరకడం చాలా అదృష్టం కదా. అదే. సో అయితే మీ గెటప్కి సంబంధించి అంటే మూవీస్లో డిఫరెంట్గా కనిపిస్తారు, ఏ రోల్ని బట్టి ఆ కాస్ట్యూమ్లో కనిపిస్తారు, బట్ ఎప్పుడు రెగ్యులర్గా ఇట్లనే కనిపిస్తారు. ఏంటి పర్టికులర్గా ఈ డ్రెస్ మీకు కలిసి వచ్చిందా? ఈ కలిసి రావటాలు అవి ఏమి ఉండవు, నేను మామూలుగా ఉంటా అంతే, ఫస్ట్ నుంచి కూడా ఇట్టానే ఉంటా అంతేగాని దానికి ప్రత్యేకంగా ఇప్పుడు ఈ సాప ఏదైనా వల్ల తమలట్లా. అసలు ఇప్పుడు నేనుగా ఉంటానమ్మాయి, నేనుగా ఉంటా, నిజంగా ఉంటా అంతే. మీ వెనక కూర్చున్నాడు మూర్తి అని, ఆయనకు తెలుసు బాగా నా గురించి. ఇక్కడ చాలామంది మిత్రులు ఉంది ఆయన గురించి, నా గురించి ఆయనకి తెలుసు బాగా చాలామందికి. అంటే ఫస్ట్ నుంచి కూడా నేను ఇట్టానే ఉంటా, నేను మామూలుగా ఉంటా అంతోడికే, కానీ నాకు దానికి నేనేం చెప్పలేను అంతే. సో హర్ష గారు ప్రొడ్యూసర్, సో అయితే రీసెంట్ టైమ్స్లో చిన్న సినిమాలు హిట్ అవుతున్నాయి కంటెంట్ బాగుంటేనే, లేదు అంటే అంతే సైడ్కి వెళ్ళిపోతున్నాయి. ఈ మూవీని మీరు ఎంతవరకు నమ్ముతున్నారు? అలాగే థియేటర్స్ విషయంలో కూడా ఎక్కువ పెద్ద సినిమాలకే ఉంటాయి. సో ఈ సమ్మర్లో కూడా కొన్ని సినిమాలు రాబోతున్నాయి. సో ఎట్లా హోప్స్ పెట్టుకున్నారు ఈ మూవీ మీద? ఒకటే అండి, ఒక స్టోరీ మీద అయితే నమ్మే తీసాం స్టోరీని. సో మోస్ట్లీ అయితే సినిమా కూడా ఎందుకు డిలే అవుతుందంటే ఒక పర్ఫెక్ట్ టైం చూసి రిలీజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. సో మోస్ట్లీ విత్ ఇన్ ఏ వీక్ ఆర్ 2 డేట్ కూడా అనౌన్స్ చేస్తాం, రిలీజ్ డేట్ కూడా. సో మోస్ట్లీ అయితే థియేటర్స్లో బాగా ఆడుతుందని అయితే అనుకుంటున్నాము. అది ఎంతవరకు ఆడుతుంది అనేది ప్రేక్షకులకి తెలియాలి. ఇంకా కాకపోతే ఒక మంచి సినిమా అయితే తీసామండి. అజయ్ ఘోష్ గారు, ఐ మూర్తి, చాలా సంతోషం మీ కెరీర్ ఇంత డెవలప్ అవటం. కష్టపడ్డాను, నష్టపడ్డాను అన్నీ చెప్పేశారు, చాలా బాగుంది. సో ఈ సినిమాలో ఈ క్యారెక్టరు ఇలా బోల్డ్గా ఇట్లా అరుపులతోనే ఉంటుందా, సాఫ్ట్గా ఎక్కడైనా ఈ పిల్ల గ్యాంగ్ని కొద్దిగా ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటుందా? చూస్తే తెలిసిద్ది. ఇప్పుడు నేను చెప్పడం కంటే అరుపులకి ఆకలి అయితే ఉండవు. మీ ఇంటి పక్కన ఒక పెద్ద ఆయన చూసినట్టు ఉంటుంది నీకు. నువ్వు సహజంగా కుటుంబాల్లో చూస్తుంటాం గొడవలు కానీ ఇవన్నీ కానీ. అదే ఇందాక అన్న చెప్పినట్టు మన కళ్ళ ముందు ఒకటి సంఘటన జరుగుతుంటే ఇళ్లలో పోట్లాడుకున్నట్టు గోళ్ళ మీద చూస్తుంటాం కదా మనం. ఏం పోటాడు, మొగుడు పిల్ల పోట్లాడుకుంటున్నారు, ఏంది కూతురు నరుస్తున్నా, కొడుకు నరుస్తున్నా, గాలి నా కొడుకు ఇంత ఓడిపోయి ఉద్యోగం లేదు, పాడు లేదు అని అరుస్తుంటాడు కదా తండ్రి. వాడేమైనా బయట నీకులాగా ఇన్సర్ట్లు చేసుకొని అమ్మాయిలు అమ్మడి పడుతుంటాడు. ఏంది ఎట్లా తిట్టుకున్నట్టు చూస్తుంటాంగా. అట్లాంటి నిజ జీవితానికి సంబంధించిన కథ అబ్బా ఇది. నేను అదే చెబుతున్నా,
మనం ఏం అవ్వాలనుకున్నాం, ఏమయ్యాము, ఏం కోల్పోయాం. చివరి దశ ఒకటి ఉంటుంది. ఏది నాకు ఎక్కడో చదివినట్టు గుర్తు. మంచిల గ్లాసు ఒకరు అందించే టైంలో తాగలేక కింద గారిపోతా, వాళ్ళు తిట్టుకుంటా, ఏంది లేచి కూర్చోబెట్టాల్సిన టైము, మైండ్ మాత్రం బ్రహ్మాండం పనిచేస్తుంటుంది. మనం సాధించలేనివన్నీ మన కళ్ళ ముందు ఎవరో సాధిస్తుంటే, బా ఏం కోల్పోయాను రా జీవితంలో, ఏం సాధించాను నేను అని ఒక స్టేజ్ వచ్చింది. అది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? జీవితం ఒకటేగా ఉంది. అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు భగవంతుడు. దేనికోసం పుట్టామో, దేనికోసం చేయాలో, దేనికోసం ఇక్కడికి వచ్చామో తెలుసుకొని దాన్ని సాధించాలి. దానికోసం అనుకూల పరిస్థితులు ఉంటే సాధించడం కాదు, ప్రతికూల పరిస్థితులు ఉంటే సాధించాలి. అది అద్భుతం కూడా కదా. సో మీరు ఇందాక చెప్పినట్టుగా మీ ఫ్యామిలీ విషయంలో సాధించుకొని రా, అప్పుడు చూద్దాం, ఇప్పుడు సాధించారు. ఒక స్టేజ్ ఏం సాధించాం, ఏం సాధించదు, కాకపోతే ఒక చిన్న గుర్తింపు ప్రేక్షకుల దయ వల్ల, మీడియా దయ వల్ల, అందరి దయ వల్ల. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు బాగానే ఉండరు. వాళ్ళు ఎప్పటికైనా ఇప్పుడు అట్టానే ఉందా, అప్పుడు అట్టా ఉంది, ఎప్పుడు అట్టానే ఉంటుంది. నేను అప్పుడప్పుడు బలుపుతూ చెబుతుంటా, నేను సంపాదించాను ఇదే, మీరు బతుకుతుంది. ఏంది నువ్వు సంపాదించేదే? ఆ పోయే మాట్లాడవుగానే, ఇంట్లో కూర్చో, 2 ఎకరాలు వేస్తా చానక నేను, నువ్వేంది సంపాదించేది? అంత వ్యక్తిత్వం గల పిల్ల వాళ్ళు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. సంతోషం. భానుచంద్ర గారు, సో ఎంతోమంది హీరోల్ని, ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులని, ఎన్నో సినిమాలు, అన్ని రకాలుగా విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ వచ్చారు. సో ఈ సినిమాలో ఈ క్యారెక్టరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది భానుచంద్రకి సూట్ అయ్యే క్యారెక్టరు అన్నట్టుగా ఉంటుందా, కథకి యాప్ట్గా వెళ్ళిపోతుందా? 100% ఉంటుంది. ఎందుకంటే చాందిని చౌదరికి నా కొడుక్కి డిఫరెన్స్ లేదు. చాందిని చౌదరితో ఈ సినిమాలో ఇలా మాదిరికి కాంట్రవర్సీస్ ఉన్నాయో, మా ఇంట్లో మా పెద్ద కొడుకుతోటి నాకు ఇప్పుడు అది కాంట్రవర్సీస్. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇది సినిమా చేస్తుంటే ఐ ఫెల్ట్ దట్, లైక్ హౌ ఐ హ్యావ్ డిఫరెన్సెస్ ఆఫ్ థాట్, ఆఫ్ కన్సీవింగ్ థింగ్స్. అండ్ నేను ఒకటి చెప్తే దాన్ని ఖచ్చితంగా ఆపోజిట్ చెప్తాడని తెలుసు నా అబ్బాయి. అలా వాడిదని చెప్తే వాడికి నేను దట్స్ నాట్ కరెక్ట్ అని అంటాను అనమాట. దిస్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ అండి. ఒకళ్ళు ఇదేంట్రా ఏంటి నా కొడుకు ఇలా చేశాడు, నేను పక్కన మా ఫ్రెండ్ అడిగితే, రే నీవు చెప్తా అంటారా, ఇంకా నీ కొడుకు చాలా బెటర్ రా, నా కొడుకు ఎంతకంటూ కారని వాడు చెప్తాడు. ఇలాగా టుడే ఎస్పెషలీ దిస్ జనరేషన్, ఈ జనరేషన్లో పేరెంట్స్కి చిల్డ్రన్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి. దేర్ థాట్ ప్రాసెస్ కానీ, ద వే ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్ కానీ, దేర్ ఆల్వేస్ దేర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దేర్ ఆపోజిట్ టు అస్. సో దిస్ కెనాట్ బి ఫెల్ట్ అండి, దిస్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్. ఆ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా చూస్తే మీరు ఆ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా మీరు యూ కెన్ ఫీల్ దట్ ఎక్స్పీరియన్స్, యూ కెన్ గెట్ ద ఫీల్. అరే భలే తీసాడే, నిన్న నా కొడుకుతుంటే అన్న ఫీలింగ్ డెఫినెట్గా వస్తుంది. ఐ ఫెల్ట్ దట్. అండ్ అది స్క్రీన్ మీద పండించాలంటే ఇట్ నీడ్స్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్ అండ్ నీడ్స్ ఎ వెరీ సెన్సిటివ్ డైరెక్టర్. అండ్ శివ హియర్ ఇస్ వెరీ సెన్సిటివ్, ఇస్ డన్ అ గుడ్ జాబ్. అది నేను చెప్పడం కాదు, రేపు ఆడియన్స్ మీరే చూసి డెఫినెట్గా 100% చెప్తారు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సార్. శివ గారు సార్ చెప్పండి సార్. ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళ ఎక్స్పీరియన్స్లు, వాళ్ళ క్యారెక్టర్స్ అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సో ఎక్కడైనా టేక్ 2, టేక్ 3 చేసిన ఆర్టిస్టులు ఎవరు ఉన్నారు ఈ సినిమాలో? టేక్ 2, టేక్ 3 ఆర్టిస్టులు అది అలా ఏం లేదు సార్. ఉంటాయి డెఫినెట్గా టేక్లు అనేవి పడతాయి, అంటే 3, 4 పడతాయి. అంటే దానికి వేరే కారణాలు కావచ్చు, అలా యాక్టింగ్ ఒకటే కాదు, అది లైట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. అప్పుడప్పుడు నాకే ఇంకోటి చేస్తే బాగుంటుందేమో అనిపించవచ్చు. అలా ఆల్రెడీ చేశారు, నేను ఫస్ట్ టేకే తీసుకోవచ్చు, బట్ ఇంకోటి చెప్పి ఇంకోటి బెటర్ వస్తుందేమో ట్రై చేయొచ్చు. అలా అని చెప్పి ఎక్కువ టేక్లు ఏమి ఉండవండి, ఫటాఫట్ అయిపోతూ ఉంటుంది సీను. శివ గారు డైరెక్టర్, నమస్తే అండి. నమస్తే అండి. అంటే మ్యూజిక్ క్యాసెట్స్ అనేది ఒక 20 years బ్యాక్ ఉండి 2000 బిఫోర్ ఉండేవి.
సో ఈ కథ పీరియడ్కి వెళ్తుందా? తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ కథకి అంటే మీరు 50 years క్యారెక్టర్కి రాసుకున్నారు కదా, దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి? మీరు ఏదన్నా రియల్ లైఫ్లో ఇలాంటి క్యారెక్టర్ని చూసారా, లేదంటే దీనిగా రాసుకున్నారా? అలా ఏం లేదండి. అంటే ఇప్పుడు ఇది కరెంట్ పీరియడ్లో జరుగుతుంది, ఫస్ట్ కరెంట్లోనే జరుగుతుంది స్టోరీ. కాకపోతే ఆ స్టోరీ మ్యూజిక్ షాప్ ఎందుకు అంటే అది 30 ఏళ్ళ ఒక ఇప్పుడు ఒక 30 ఏళ్ళ నుంచి ఒక పని చేస్తున్నాం అనుకోండి, దాన్ని వదులుకోవడం చాలా కష్టం. సో అది వదులుకోలేక అంటే ఇప్పుడు కరెంట్ ఎవల్యూషన్లో భాగం కాలేక, అంటే ఇప్పుడు కరెంట్ ఎవల్యూషన్ అంటే చాలా వచ్చినాయి, అంటే అవన్నీ అవి వదులుకోలేము. అవన్నీ ఏంటంటే మన ఇష్టాలు అవన్నీ. సో ఇది కరెంట్లో జరుగుతుందండి. ఫస్ట్ క్వశ్చన్ ఇన్స్పిరేషన్ అంటే ఏమీ లేదండి. ఇప్పుడు ప్రతి వాళ్ళకి డ్రీమ్ అనేది ఉంటుంది, ఎవరికైనా సరే. మనలో ఇప్పుడు ఈ 100 మందిలో ఎవరిని కదిలించినా సరే వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది. వాళ్ళు అది చేస్తున్నారా లేదా అని పక్కన పెట్టండి, కానీ ఒక డ్రీమ్ ఉంటుంది వాళ్ళకి. సో ఆ డ్రీమ్కి క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది. అంటే ఇప్పుడు రెగ్యులర్గా ఒక 25 year old 30 year old చాలా ఈజీ అది సినిమా అనేది. ఒక 50 ఏళ్ళ అతనికి ఒక డ్రీమ్ ఉంటే అది ఎంత ఛాలెంజింగ్ ఉంటుంది, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనిపించింది దాంట్లో లైన్. సో అక్కడి నుంచి మొదలైందండి అది. బేసిక్గా డ్రీమ్ అనేది కోర్ పాయింట్ అండి. ఆ డ్రీమ్ని ఒక 50 year old ఎలాగా దాన్ని సాధించగలిగాడు, అతని జర్నీ ఏంటి ఈ ప్రాసెస్లో, అతను ఎంతమందిని కోల్పోయాడు, ఎంతమందిని కొత్త పరిచయాలను తెచ్చుకున్నాడు ఈ ప్రాసెస్లో అనేది కథ అండి. సో అది ఓకే. చాందిని గారు హాయ్. హాయ్. మీరు ఇందాక చెప్తూ అన్నారు అంటే నిష్ క్యారెక్టర్లో, అంటే కొన్ని క్యారెక్టర్లు నేను చూస్ చేసుకుంటాను, ఆ క్యారెక్టర్లోనే చేస్తాను అన్నారు కదా. ఇప్పుడు అంటే మీరు అప్కమింగ్లో ఉన్నారు, 2-3 సినిమాలు బాగా హిట్ అవే. ఇప్పుడు ఇలాంటి అంటే ఒక అంటే హీరో లేకుండా ఒక క్యారెక్టర్ చేసిన పెద్ద ఆయనతో కూడా ఒక 50 సంవత్సరాలు ఆయనతో చేసినప్పుడు, ఇలాంటి చేసినప్పుడు యంగ్ హీరోలు వచ్చేటప్పుడు కొంచెం ఆలోచిస్తారనే కెరియర్ గురించి మీరు ఏమైనా ఆలోచించారా? లేదు, నాకు అసలు ఆలోచన రాలేదు. ఎందుకంటే నేను అంటే ఇది చాలాసార్లు మీరు వినుంటారు, నా కెరియర్ నేను ఎలా చూస్తున్నానంటే ఐఎమ్ అన్ యాక్టర్ ఫస్ట్ అండ్ దెన్ ఇఫ్ దట్ మీన్స్ అంటే ఒక యాక్టర్గా ఒక హీరోయిన్ కూడా అయితే దట్స్ డబుల్ ద బొనాన్జా. లేదు అంటే ఒక యాక్టర్ ఫస్ట్ కిందే చూసుకున్నా ఇప్పుడు. సో దానికి మించి దాని ప్రకారంగా ఏంటంటే ఇప్పటి వరకు మీరు నా వర్క్ అంటే చెప్పడం వేరు, చేసి చూపించడం వేరు. నేను ఇప్పుడు వరకు అంటే నేను చేస్తాను ఇలా వేరు వేరు అని చెప్పకుండా చేస్తే అది ఆడియన్సే చెప్పేలా వరకు అయిందంటే నేను ప్లాన్ చేసుకుంటున్నా, నేను చేస్తున్న యాక్షన్స్ అవి వర్కౌట్ అవుతున్నాయి. సో ఆ థాట్ లేదు. అండ్ అలాంటి థాట్ ఉన్నా అలా దాన్ని నేను నా ఒక పాత్ని ఆపనివ్వను. ఎందుకంటే ఏదో జరగబోతుంది అని చెప్పి ఇప్పుడు నాకు బాగా నచ్చిన దాన్ని నేను ఎందుకు వదులుకోవాలి, అయ్యేదేదో అవుతుంది అన్నట్టు. అంటే ఇలాంటి నిష్ క్యారెక్టర్లు కొన్నే వస్తుంటాయి కదా, ఎక్కువ ఉండవు. అంటే మన కెరియర్ కూడా షార్ట్ ఉంటాయి, త్వరగా చేసుకోవడానికి ఎక్కువ మంది. నేను సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా చాలా షార్ట్ అన్నారు కానీ ఇంత దూరం వస్తాను నేను అనుకోలేదు. సో థ్యాంక్ఫుల్లీ వర్కౌట్ అవుతుంది. సో సంథింగ్ ఏదో కరెక్ట్ చేస్తున్నా నేను, మరి ఇప్పుడు వరకు ఉందంటే ఇంకా. సో ఇలాంటి ఏదైనా ఒక రోల్ అనుకోగానే ఫస్ట్ అట్లీస్ట్ నా ఫస్ట్ 3 names ఒక పేరు ఉంటే ఐఎమ్ హ్యాపీ, తర్వాత విషయాలు తర్వాత. సో గుడ్ ఈవినింగ్. హలో అజయ్ ఘోష్ గారు, ఏమా లుక్ చాలా బాగుంది మీది, నచ్చానా? చాలా బాగుంది. అయితే ఇక్కడ క్యాసెట్ ఇది చాలా బాగుంది. అయితే మీరు 20 years నుంచి స్ట్రగుల్ చేస్తూనే ఉన్నారన్నారు, ఇప్పుడు మీకు కొంచెం గుర్తింపు అది వస్తుంది అని చెప్పారు కదా. సో ఆ టైంలో మీరు అట్లా క్యాసెట్ కొనుక్కొని చూసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉండేయట ఈ పాటలు. అంటే ఈ పాటలు పాటలు ఈ క్యాసెట్ల కోసం తిరిగి మా డివి సుబ్బారావు గారి పద్యాల కోసం కానీ ఇంకా చాలా పాటల కోసం ఒక్కో టైంలో అయితే దీన్ని చిన్న టేప్ రికార్డులు ఉండే రికార్డ్ చేయడానికి వాక్మెన్లు కానీ నాగమల్లేశ్వరరావు అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడి దగ్గర ఉండేది. అది రికార్డ్ చేసి డైలాగులు రికార్డ్ చేసి ప్రయత్నం అన్నపూర్ణ స్టూడియోకి పార్సిల్ చేసి చాలా చేసాం. అప్పుడు దాచిపెట్టుకున్నారా అట్లాంటివి ఏమైనా? ఉండయి నా దగ్గర, ఉండయి అట్లాంటి క్యాసెట్లు 2-3 ఉండయి. ఓకే. హాయ్ ఆయుష్ గారు. నన్నా మీరే అండి అన్న. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఈ సినిమా కోసం సలార్ సినిమాని వదిలేసుకున్నానని చెప్పారు. అవును. సో అంతగా అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు బిజీగా ఉన్నారు, బట్ సలార్ అనేది ఒక పెద్ద స్టార్ క్యాస్ట్, పెద్ద సినిమా. అంటే ఆ సినిమాను వదిలేసుకోవడానికి ఇందులో ఎంత మీరు కనెక్ట్ అయ్యారు, ఏ పాయింట్ మీకు కనెక్ట్ అయ్యారు? నాకు బాగా నచ్చింది అబ్బాయి కథ అసలు. అంటే నేను చేయడానికి నేనైతే ఏదైతే అంటే
జీవితంలో నిజమైన క్యారెక్టర్లు ఉంటాయి కదా జీవితంలో, అంటే మనవాళ్ళు అంటే సహజత్వమైన క్యారెక్టర్లు, న్యాచురల్ క్యారెక్టర్లు అంటారు. అట్లాంటి క్యారెక్టరు ఒక ఇద్దరు ఆడపిల్లల తండ్రి పెళ్ళాం తన విషయంలో చాలా గయ్యాళి, ప్రేమలో మాత్రం కాదు, పిల్లల్ని పెంచడంలో కానీ. జీవితం ఆమె చెప్పచ్చో లేదో మరి, సో న్యాచురల్ అంటే సహజంతో కూడుకున్న క్యారెక్టరు అది నాకు చేయడానికి, అట్లాంటివి చేయడానికే నాకు చాలా ఇదిగా ఉంటుంది. అందుకే నాకు నన్ను వాడుకున్నోడు ఎవడన్నో అంటే నాకు సుకుమార్ గారు వాడారు. ఆయన వాడటంలో నన్ను వాడటంలో ఆయన మించినోడు ఎవడు లేడు. ఏంది ఆ తర్వాత వివేకాత్రేయ ఆ పిల్లడు, ఏంది అట్లానే రాజరాజ చోర్లో ఆ కుర్రోడు, కొందరుండారు డైరెక్టర్లు. ఆ తర్వాత నేనుగా చేయడానికి ఒక 50 ఏళ్ళ ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా చేయడానికి నాకు మా మారుతి గారు మంచి రోజులు వచ్చాయి దాంట్లో అదొకటి చేశారు. అంటే అట్లాంటి క్యారెక్టర్లు చేయాలని ఇంట్రెస్ట్ నాకు, అంటే అది నాకు ఒక ఇది ఉంది అంతే. అట్ట చాందిని గారు కంగ్రాట్స్ అండి, గామే మంచి హిట్ అయినందుకు. థ్యాంక్ యూ. యాక్చువల్గా అందరూ చెప్తున్నారు మీరు వర్స్టైల్ యాక్టర్, మంచి క్యారెక్టర్స్ చేస్తారు, డిఫరెంట్ మూవీస్ చేస్తారు, ఎవ్రీ వన్ ప్రైజ్డ్. బట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ మీకు ఒక హీరోయిన్గా వచ్చిన తర్వాత ఎక్కడో ఉంటుంది కదా ఒక పెద్ద కమర్షియల్ సక్సెస్ కావాలి, ఒక కమర్షియల్ హీరోయిన్ ఒక సినిమా అన్న పడాలి, ఒక పెద్ద హిట్ కావాలని ఎక్కడన్నా అనిపిస్తుంది కదా. సో అలా ఎప్పుడన్నా అనిపించిందా, లేదా అలాంటి కథలు ఏమైనా వచ్చినాయా? నా కెరియర్ ముందు నుంచే అనిపిస్తూనే ఉంది, ఇప్పటికీ అనిపిస్తూనే ఉంది. నేను అది తప్ప అన్నీ చేశాను. ఒక మంచి పెద్ద సినిమాలో ఒక మంచి కమర్షియల్ క్యారెక్టర్ తప్ప అన్నీ చేశాను. ఇంకా ఎంత ప్రూవ్ చేసుకోవాలి ఒక కమర్షియల్ రోల్ దక్కించుకోవడానికి నాకైతే అర్థం కావట్లేదు. బట్ మ్యాక్సిమం ప్రయత్నం అయితే చేస్తున్నా. ఇంకా మిగతాది ఫిల్మ్ మేకర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ చేతుల్లోనే ఉంటుంది అండ్ హీరోస్ చేతుల్లో ఉంటుంది. సో అంతకుముందు ఈ డిఫరెంట్ క్యారెక్టర్స్ కంటే కూడా ఈ క్యారెక్టర్కి వాట్ ఇస్ ద డిఫరెన్స్? టీజర్లో చూసారు కదా తన పర్సనాలిటీ, అది కొంచెం ఇందాక అజయ్ గారు చెప్పినట్టు కొంచెం యారగెన్స్తో కూడిన ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలా అంటే వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది, ఒక వే ఆఫ్ లైఫ్, ఇలా ఎందుకు చేయకూడదు, మీరు ఇప్పుడు అలా చేయకూడదమ్మా, తప్పు, శనివారం గోల్డ్ కట్ చేసుకోకూడదు అంటే ఎందుకు చేయకూడదు ఉంటుంది. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ క్వశ్చనింగ్ ఉంటుంది కదా, అలాంటి పర్సనాలిటీ, అలాంటి క్యారెక్టర్ నేను ఇప్పటివరకు ప్లే చేయలే. సో చాలా లేట్ బ్యాక్, చాలా కూల్ ఉంటుంది, చాలా క్యాజువల్గా వస్తుంది. చుట్టుపక్కల ఎవరు చూస్తారు, ఇప్పుడు మనం ఆలోచిస్తాం, ఇప్పుడు ఏదైనా ఒక డ్రెస్ వేసుకోవాలన్నా బయటికి వెళ్ళి ఏమైనా ఆలోచిస్తాం కదా, ఇది బాగానే ఉందా చూసాలి అని. తనకి అలాంటివి ఏమి ఉండవు. సో అలా ఉంటుంది అనమాట తను. సో నాకు అది ఒక కేర్లెస్నెస్ ఏదైతే ఉందో అది నాకు చాలా నచ్చింది. బట్ ఒక మనిషి కేర్లెస్గా ఉన్నారని చెప్పి పర్సనాలిటీ అంతా రాసి పడేయలేము అనే ఒక డెప్త్ కూడా ఉంటుంది ఆ అమ్మాయి క్యారెక్టర్కి. ఆ రెండు ఒక కాంబినేషన్ జనరలీ ఉంటుంది కానీ మనకి ఒక సైడే కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫుల్ క్యారెక్టర్ ఒక ఎక్స్ప్లోరేషన్కి నాకు ఒక ఛాన్స్ దొరికింది కాబట్టి వెంటనే నేను గ్రాబ్ చేసుకుని అద్భుతంగా గ్రాబ్ చేసుకున్నాను. అండ్ సినిమా మరి మీరు చూసి చెప్పాలి మీకు ఎలా అనిపించింది అన్నది. హర్ష గారు, సో ఎంత మంచి సినిమా అయినా అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇట్ ఈస్ ఎ బిజినెస్. సో మీరు దీనికి ఎంతో బడ్జెట్ పెట్టుంటారు, లేదా మీరు ముందు అనుకున్న బడ్జెట్కి అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం బడ్జెట్ పెరిగిందా? సో ఆ బడ్జెట్ అయ్యి ఇప్పుడు బిజినెస్ పరంగా మీరు హ్యాపీనా? బడ్జెట్ అయితే పెరిగిందండి ఫస్ట్ అనుకున్న దానికి, బట్ బిజినెస్ అయితే స్లోగా స్టార్ట్ చేసాము. వీఆర్ హ్యాపీ. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఒక మంచి సినిమా తీస్తున్నాం ఫ్లై సినిమాస్ బ్యానర్ మీద, అది చాలు మాకు. ఒక క్లీన్ ఫ్యామిలీ మూవీ. లాస్ట్ 2 questions ప్లీజ్. అజయ్ ఘోష్ గారు, అంటే మీ గురించి బయట టాక్ ఎలా ఉంటుందంటే చాలా సింపుల్ లివింగ్, న్యాచురల్గా ఉంటారు, అంటే అంత లుక్ మెయింటైన్ చేయరు ఎక్కువ, అంటే సింపుల్గా ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉంటారు. అయితే ఒక వీడియో వైరల్ చాలా అయింది సార్, అంటే ఒంగోలులో మీరు అక్కడ కూర్చున్నప్పుడు ఆ వీడియో ఎప్పుడు కూడా ట్రెండింగే ఉంటుంది యూట్యూబ్లో. సో ఎవరో ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు మీది నార్మల్గా, అప్పుడు మీరు అన్నారు నేను మనిషిరా బాబు అన్నట్టు కూడా అన్నారు కదా. సో అంత సింపుల్, అంటే మాట్లాడుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఒక యాక్టర్ అంటే ఒక స్టేజ్ ఉంటుంది, ఒక లెవెల్ ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేస్తారంటారు, కానీ మీరు చాలా సింపుల్గా ఉంటారు సార్. రీజన్ ఏంటి యాక్చువల్గా? సింపుల్ ఏముంది, నాకేం అనిపించట్లా. ఇప్పుడు సినిమాలో చూసినోడిని ఇడిగా చూస్తే ఏదో కొంచెం క్రేజ్ ఏదో ఉంటుంది, ఒక ఇది అనుకుంటారు సినిమా యాక్టర్ అని.
నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఇట్టనే ఉంటా. అది కూడా మా తమ్ముడిది రోడ్డు పక్కన ఇచ్చిన బండి, హోటల్ బండి, 2 ఇడ్లీ తిని పేపర్ చదువుకుంటా కూర్చున్నా. ఎప్పుడు వచ్చినా ఒంగోలు అక్కడే చేసి మా ఆవిడ కొంచెం హాస్పిటల్ పోయిస్తానంటే కూర్చున్నా. ఆడెవడో వచ్చి ఏంది ఎక్కడ కూర్చున్నారని, ఆడ కూర్చుంటారా స్వామి, ఆడ కూర్చోకుండా ఆడ కూర్చోమంటా అని అన్న. ఏ అంటే ఒక్కొరు వాళ్ళ తప్పు కాదండి, అది వాళ్ళు ఒక్కొక్క మనిషి పట్ల ఉండే అభిప్రాయం. సినిమా యాక్టర్ రంగాలను కొంచెం ఇదిగా ఉంటాడు. నాదే దాని గురించి నాకు బ్రతకడానికి నాకు ఏదన్నా నా వర్తో లేకపోతే భగవంతుడి కృప నాకు అవకాశం వచ్చింది. దాన్ని చూసి నేను గర్వపడి ఇప్పుడు ఏం చేస్తున్నావు, బాగున్నావు, అదే ఛానల్లో చేస్తున్నావు, ఇంకెక్కడ చేస్తున్నావు, ఇవన్నీ బేస్లో మాట్లాడతా. ఇవన్నీ ఏంది ఇందిరానగర్లో కృష్ణానగర్లో టీ కోసం అడక్క దిగిన రోజులు, సారీ అడుక్కున్న రోజులు ఇవన్నీ మర్చిపోయి ఏదో 4 సినిమాలు వచ్చినాయని ఏందండి ఇదే, నేనుగా ఉంటా. ఇప్పుడు ఆ ముసుగేసుకున్నాను ఎప్పుడో పోయిద్ది ఆ ముసుగు, తీసేయాలిగా. అబ్బో వీడు చూడరు, నేను అట్ట బాగలనే ఊరిని ఏమో 4 సినిమాలు వచ్చినాయి లేదు, ఈడు పోజులు అదే నోరు. అందుకే శ్రీశ్రీ గారిది నాకు బాగా ఇష్టం. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగబాగితే నిబిడాశ్చర్యంతో వీళ్ళు నెత్తురు గక్కుకుంటూ నేలరాలితే నిస్సహాయంగా వీళ్ళే. మనవాడు ఎప్పుడో అనుకున్నాం ఏదైనా తేడా వచ్చింది పడింది అనుకో, ఇన్నాడా నా ఈడు ఎవ్వరం అయ్యేనోళ్ళు. నేను నిజంగా ఉంటా, నిజంగా బతుకుతా, ఇది ఉన్నా లేకపోయినా, అది అంతకంటే ఏం లేదు. సార్ డైరెక్టర్ గారు, సో ఈ సినిమా వచ్చేసి పాన్ ఇండియా లెవెల్ లైక్ 5 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. అంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, బట్ తెలుగులో మాత్రం వస్తున్నాయి. అండ్ హిందీ అట్ సైడ్ ప్రమోషన్స్ వైజ్ కావచ్చు, లేకపోతే మార్కెట్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని ఐడియా ఎప్పుడు వచ్చింది? ఇనీషియల్ స్టేజ్ నుంచి ఉందా, లేకపోతే తర్వాత కంటెంట్ చూసి? లేదండి, కింద మీరు తెలుగు అన్ని లాంగ్వేజెస్ చూసి మిస్లీడ్ అవుతున్నారు. అది బేసిక్గా మనం ఓటీటీ కోసం చేసుకున్నది, తెలుగు వరకే రిలీజ్ ఉంటుందండి. ఓకే, అంటే ఇది థియేట్రికల్ ఫిల్మ్ లైక్? తెలుగు థియేటర్కెళ్ళే అండి, 100% థియేటర్కెళ్ళి. మిగతా లాంగ్వేజెస్లో థియేటర్కెళ్ళి ఉండదు, ఓటీటీ కోసం చేసుకున్నది అంతే. సో బట్ ఇప్పటి నుంచి పుష్ చేస్తున్నాము ఓటీటీ కోసమైనా సరే, ఎందుకంటే ఇలాంటి కంటెంట్లు మల్టిపుల్ లాంగ్వేజ్లో రీచ్ అవుతాయి. ఎందుకంటే ఇట్స్ కంటెంట్ బేస్డ్ ఫిలిం, స్టార్ బేస్డ్ ఫిలిం కాదు. సో అందరికీ నచ్చుతాయి అని మా ఒపీనియన్. సో అందుకనే ముందు నుంచి పుష్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో అంతేనండి. ఆల్ ద బెస్ట్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. అజయ్ ఘోష్ గారు, సో సినిమాలో గెటప్ ఇప్పటి వరకు చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంది. మీరు రియల్ లైఫ్లో ఎప్పుడైనా 25 years ఓల్డ్ అమ్మాయితో డేట్ చేశారా? డేట్ అంటే ఏంది? అదే ఇప్పుడు సినిమాలో ట్రావెల్ అయినట్టు ఫ్రెండ్షిప్ చేశారా? చిచి నేను అలా అడగల. రొమాన్సా? అదే ఫ్రెండ్షిప్ చేశారా అని కలిసి అంటే ఏ వయసులో అడుగుతున్నావు నువ్వు? ఇప్పుడు సినిమాలో ఉంది కదా సార్ ఇలా. నాకు 50 ఏళ్ళు, ఇప్పుడు నాకు 58వ సంవత్సరం జరుగుతుంది అబ్బా. అంటే ఏ సంవత్సరంలో నేను అట్లాంటి చేశాను అడుగుతున్నా నువ్వు? ఇప్పుడా? అంత సీన్ నాకు ఉంటే ఎట్టెందుకుంటాను నేను? నీకులాగా జీన్ ప్యాంట్లు వేసి. అండ్ ఇంకొక క్వశ్చన్, నార్మల్గా ఇప్పటి వరకు చాలా క్యారెక్టర్స్ చేశారు సినిమాల్లో. పెద్ద హీరోలను చూసి ఆ సినిమాలకు వచ్చారు, ఆడియన్స్ వచ్చి మీరు వాళ్ళకు బోనస్, మీ యాక్టింగ్ కానీ మీ పెర్ఫార్మెన్స్ కానీ. సో ఇప్పుడు మీరే లీడ్గా చేస్తున్నారు. సో మిమ్మల్ని చూసి టికెట్ కొనాలి అనిపించేది కొంతమందికే ఉంటుంది, అంటే సినీ పైల్స్కి, అదే సినీ లవర్స్కి ఉంటుంది. అందరికీ ఉంటుందా ఉండదా అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఈ సినిమా? నేను అసలు దాని గురించి ఆలోచించాను. అసలు నన్ను చూసి టికెట్ దిగిద్దా లేకపోతే లేదు అసలు ఆలోచించను అబ్బాయి. అసలు టీజర్ చాలా కొత్తగా అనిపించింది చూడటానికి. ఐ హోప్ సినిమా కూడా బాగా ఆడుద్ది అనుకుంటున్నాను నేను. ఆల్ ద బెస్ట్ అండి. నువ్వు ఆల్ ద బెస్ట్ చెబితే చాలరా స్వామి, బాగుంటుంది అంతే సినిమా. ఏందా నుంచి కసిగా చూస్తున్నాడు, ఎప్పుడు మైకి వచ్చిద్దా ఈయనేం అడగాలి. చాందిని గారు, థ్యాంక్స్ అబ్బాయి. మీరు చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ చేశారండి. అంటే ప్రతి ఫిలిము మీరు చాలా చూస్ చేసుకుంటారు, ఈ ఫిలిం అయితే చాందిని చేస్తుందని ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో గామి కూడా అదే ఆ కోవలో వచ్చింది. సో గామి తర్వాత ఈ నెక్స్ట్ ఫిలిం ఇదే అని మీరు ఎలా ఫిక్స్ అయ్యారు? సో ఖచ్చితంగా డిఫరెంట్ అనుకుంటారు కదా ఆడియన్స్, చాందిని ఇలాంటి సినిమా చేస్తుందని.
నాకు ఇది బ్లెస్సింగ్. ఒక కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ ఏంటంటే నా ప్రతి రోలు ఇంకో రోల్తో డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఏ సినిమా వచ్చినా సరే మీకు డిఫరెంట్గానే అనిపిస్తుంది. ఒకటి సేమ్ ఉండదు. సో మీరు నెక్స్ట్ నా 3 రిలీజ్లు ఉన్నాయి. ఆ 3 రిలీజ్లు మీరు జంబుల్ చేసిన 3 ఒకటి డిఫరెంట్ ఉంటుంది. సో అది ఒక బ్లెస్సింగ్ అనుకోండి. సో హౌ క్లోజ్లీ కనెక్టెడ్ దిస్ క్యారెక్టర్ ఇన్ రియల్ లైఫ్? వెరీ క్లోజ్లీ. ప్యాషన్ కోసం ఎంత దూరమైనా వెళ్తాం. పిచ్చి ప్యాషన్ అమ్మాయికి ఈ సినిమాలోని. నా లైఫ్ నేను అలాగే లీడ్ చేశాను. సినిమా అనే పిచ్చితోని ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలుగు అమ్మాయి అవుతూ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఒక మధురం వచ్చి ఒక 10 years అయింది అనుకోండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫైట్ చేస్తూనే ఉన్నాను. ఎలా చేస్తే వీకెండ్ కొంచెం లాంజివిటీ ఉంటుంది అలా అడాప్ట్ అవుతూ చేసుకుంటూ. బికాజ్ కమర్షియల్ సక్సెస్ ఉంటే సినిమాలు వస్తాయి. కమర్షియల్ సినిమాలు లేనప్పుడు నేను ఏమి ఇవ్వగలను, ఎందుకు రావాలి నన్ను చూడటానికి కానీ నా సినిమాలు చూడటానికి కానీ అని ఆలోచించి చాలా ఎఫర్ట్ పెట్టి చాలా సాక్రిఫైసెస్ చేసి ఇంతవరకు రాగలిగాను. కాబట్టి చాలా దగ్గర అనుబంధమే ఉంది ఈ క్యారెక్టర్తో. నాకు ఇలాగా థాట్ ప్రొవోకింగ్ కొంచెం రియలిస్టిక్గా కనెక్టివిటీ ఉన్న ఒక క్యారెక్టర్స్ చేయడం చాలా ఇష్టం. అది కమర్షియల్గా వర్కౌట్ అవ్వదో అది నా చేతుల్లో లేదు. కానీ ఒక క్యారెక్టర్ని నేను ఎంత బాగా చేయగలను, ఎంత రియలిస్టిక్గా చూపించగలను మాత్రం నా చేతిలో ఉంది. అది వరకు నేను ట్రై చేస్తాను. మిగతాది దేవుడి ఇష్టం. అజయ్ ఘోష్ గారు, మీరు ప్రతి మూవీలో ఆడియన్స్ అనేది మీరు విలన్ క్యారెక్టర్ గానే ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు చెప్పారు విలన్ గా నాకు ఇష్టం అని చెప్పి. సో అది కాకుండా డైరెక్టర్ గారు డిఫరెంట్ డైమెన్షన్ చూపించారు మీకు క్యారెక్టర్. సో మీరు అది విన్నప్పుడు మీరు ఎలా ఒప్పుకున్నారు ఈ క్యారెక్టర్ సెట్ అవుతానని? నేను ఫస్ట్ చెప్పా ఇది నాకు నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావా అంటే ప్రేక్షకులు ఒక రకంగా చూశారు కదా నన్ను, మరి కరెక్ట్ అనుకుంటున్నా. నాకైతే చేయాలనిపించింది. నేను డిఫరెంట్గా ఈ అమ్మాయి చెప్పినట్టు డిఫరెంట్ క్యారెక్టర్లు చేయాలనిపించింది. సరే ఒక రకంగా ఆ కుర్రోడిని నేను పరీక్ష పెట్టానండి. నిజం చెబుతున్నా కదా ఇప్పుడు, నిజంగా నిలబడతాడా లేదా అని చెప్పేసి. నిలబడ్డాడు కాబట్టి నాకు ఛాలెంజ్గా నేను చేసేది. నాకు తెలిసిపోయింది అంతే. థ్యాంక్ యూ సో మచ్. చాందిని చౌదరి గారు, ప్రీవియస్గా మీ రిలీజ్ అవుతున్న ఓటీటీ ఫిలిమ్స్ కానీ అండ్ ఫీచర్ ఫిలిమ్స్ కానీ బాగుంటున్నాయి. అండ్ ఈ క్వశ్చన్ ఏంటంటే, అండ్ వీ హోప్ ఇంకా రావాలని కోరుకుంటున్నాం. లేడీ ఓరియంటెడ్వి చాలా తక్కువ ఉంటారు. ఉంది నెక్స్ట్ ఏవం అని ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా చేస్తున్నాను. నవదీప్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మొన్న రీల్స్లో అవును. అండ్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. బేసిక్గా ఈ మధ్యన అమ్మాయిలు కూడా విపరీతంగా క్రికెట్ లవర్స్ అయిపోతున్నారు. సో మీకు ఇష్టమైన ఐపీఎల్ టీం ఏంటి? వాడు రీల్ వైరల్ అవ్వడం కోసం ఈ క్వశ్చన్. అది నాకు జీవితంలో ఒకసారి ఐపీఎల్ మ్యాచ్ స్టేడియంలో చూడాలని ఉంది. నేను ఇప్పటికి వచ్చి ఒక ఐపీఎల్ మ్యాచ్ కానీ ఒక క్రికెట్ మ్యాచ్ కానీ స్టేడియంలో చూడలేదు. సీసీఎల్ చూసా. బట్ ఒకసారి చూసి అప్పుడు నేను ఆ ఫీల్డ్స్లోని సెలెక్ట్ చేసుకుందామని వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే నేను ఆంధ్ర కదా, మా ఆంధ్రాకి టీం లేదు. సన్ రైజర్స్ ఉంది కదా, తెలుగు టీం. సారీ, సన్ రైజర్స్ హైదరాబాద్. ఆంధ్ర కదా, మా ఆంధ్రాకి టీం లేదు. Thank you so much, Chandani garu. That's a very good answer. Thanks to all the media. Thanks to the whole team of Music Shop Murthy. We are eagerly waiting to the more content. Thank you, Ajay Ghosh garu. Thank you, Chandani garu. Thank you, Bhanuchandar garu. Thank you so much. Thank you.